హలో ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? హైదరాబాద్. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరును అధిగమించి దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంకు వెళ్ళినట్లు ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెస్టియన్ హైదరాబాద్ 2.0 పేరుతో ఒక తాజా నివేదికను వెల్లడించింది. ఈ ఆఫీస్ స్పేస్ వాటాలో హైదరాబాద్ యొక్క వాటా 69.6 లక్షల చదరపు అడుగులు. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? హైదరాబాద్. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరును అధిగమించి దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంకు వెళ్ళినట్లు ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెస్టియన్ హైదరాబాద్ 2.0 పేరుతో ఒక తాజా నివేదికను వెల్లడించింది. కేంద్ర హోంశాఖ జారీ చేసే మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022లో తెలంగాణకు ఎన్ని పథకాలు లభించాయి? 5. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర హోంశాఖ ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి కేంద్ర హోంశాఖ 150 మందిని ఎంపిక చేసింది. కేంద్ర హోంశాఖ జారీ చేసే మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022లో తెలంగాణకు ఎన్ని పథకాలు లభించాయి? 5. ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ ఏది? ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్. జాతీయ స్థాయిలో ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంక్ అవార్డును హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ ఎండి అందుకోబోతున్నారు. ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ ఏది? కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్. ప్రపంచంలో ఐటీ ఉత్పత్తులలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ప్రపంచంలో ఐటీ ఉత్పత్తులలో భారతదేశం యొక్క స్థానం మొదటి స్థానం. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం యొక్క స్థానం 3. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 3. పీర్ రివ్యూడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రచురణలో భారతదేశం యొక్క స్థానం 3. ప్రపంచంలో ఐటీ ఉత్పత్తులలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 1వ స్థానం. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం యొక్క స్థానం 3. పీర్ రివ్యూడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రచురణలో భారతదేశం యొక్క స్థానం 3. 2022 సంవత్సరం నాటికి భారత్లో ఉన్న పరిశోధన సంస్థలు ఎన్ని? 2022 సంవత్సరం నాటికి భారతదేశంలో ఉన్న పరిశోధన సంస్థలు 169, ఐఐటీలు 23. 2020 నాటికి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య ఎంత? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2022 నాటికి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య ఎంత? 471. 2022 సంవత్సరం నాటికి భారత్లో ఉన్న పరిశోధన సంస్థలు ఎన్ని? 169, ఐఐటీలు 23. 2022 సంవత్సరం నాటికి భారత్ ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య 471. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. మొదటి స్థానంలో అమెరికా 22.99 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో చైనా 17.23 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో రెండవ స్థానం. మూడవ స్థానంలో జపాన్ 4.93 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో నాలుగవ స్థానంలో జర్మనీ 4.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో. ఐదవ స్థానంలో బ్రిటన్ 3.18 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో ఐదవ స్థానంలో నిలవడం జరిగింది.
భారతదేశానికి విషయానికి వస్తే భారతదేశం 6వ స్థానంలో 3.17 ట్రిలియన్ అమెరికన్ డాలర్లతో ఆర్థిక వ్యవస్థల స్థానంలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ 2.93 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో 7వ స్థానం, ఇటలీ 2.9 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో 8వ స్థానం, కెనడా 1.99 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్తో 9వ స్థానం, దక్షిణ కొరియా 1.79 అమెరికన్ డాలర్స్తో 10వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? అమెరికా. 2వ స్థానంలో చైనా. భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. కర్ణాటక ఏసీబీ రద్దుకు కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు. కర్ణాటకలో ఏసీబీ రద్దుకు కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కర్ణాటక యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. 2016 మార్చి 16న కర్ణాటక రాష్ట్రంలో ఏసీబీని ఏర్పాటు చేస్తూ లోకాయుక్త యొక్క అధికారాలను తగ్గించింది. కర్ణాటక యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని రద్దు చేస్తూ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఆటో మ్యూటేషన్ కోసం ఏ చట్టాన్ని సవరణ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఆటో మ్యూటేషన్ కోసం ఏ చట్టాన్ని సవరణ చేయనున్నది? రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 1971. 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో జాతికి అంకితం చేశారు? 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో జాతికి అంకితం చేశారు? హర్యానా. హర్యానాలోని పానిపట్లో 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున ఉన్న మెట్రో నగరం ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున ఏర్పాటు చేస్తున్న మెట్రో ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? కోలకత్తా. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జూన్ 2 అవకాశం ఉంది. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఏ విధంగా మార్చబడింది? న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఏ విధంగా మార్చబడింది? ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్గా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదించింది. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? హైదరాబాద్. కేంద్ర హోంశాఖ జారీ చేసే మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ 2022లో తెలంగాణకు ఎన్ని పథకాలు లభించాయి? కేంద్ర హోంశాఖ జారీ చేసే మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మెడల్స్లో తెలంగాణకు ఎన్ని పథకాలు లభించాయి? 5. ఈ దశాబ్దపు ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకున్న బ్యాంక్ ఏది? కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్. ప్రపంచంలో ఐటీ ఉత్పత్తులలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 1వ స్థానం. ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం స్థానం 3. పీర్ రివ్యూడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రచురణలో భారతదేశం యొక్క స్థానం 3వది. 2022 సంవత్సరం నాటికి భారత్లో ఉన్న పరిశోధన సంస్థలు ఎన్ని? 2022 సంవత్సరం నాటికి భారతదేశంలో ఉన్న పరిశోధన సంస్థలు 169, ఐఐటీలు 23. 2022 నాటికి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య 471. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 6వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా నిలవడం జరిగింది. 10వ స్థానంలో దక్షిణ కొరియా ఉంది. ఏ రాష్ట్రం ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న ఏసీబీని రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది? ఏ రాష్ట్రంలో ఏసీబీని రద్దు చేస్తూ ఆ యొక్క రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది?
కర్ణాటక హైకోర్టు. కర్ణాటక యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులో సిబ్బందిక అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఆటమ్ మ్యూటేషన్ కోసం ఏ చట్టాన్ని సవరణ చేయనున్నది? రికార్డ్ ఆఫ్ రైట్స్ 1971. 2G ఇథనాల్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో జాతికి అంకితం చేశారు? హర్యానా. భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రోను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు? భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రోను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు? కోల్కతా. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఏ విధంగా మార్చబడింది? న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరును ఏ విధంగా మార్చబడింది? ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.